హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ అస్ ఆరా. ఇది మా మామాస్ ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్. బర్త్డే అయితే అయిపోయి చాలా రోజులయ్యింది. బట్ నేను ఎందుకు పోస్ట్ చేశానంటే రీసెంట్గానే కదా నేను ఛానల్ క్రియేట్ చేసింది. సో అందుకే నా మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేశాను. దాంతోపాటు ఇది కూడా ఒక మంచి మెమొరబుల్గా ఉండాలి అని అనేసి నేను ఇది కూడా పోస్ట్ చేశాను. సో స్పెషల్ డేస్ ఎప్పటికీ కూడా ఇంకా నా ఛానల్లో అలా ఉంటాయి అని. ఇంకా డెకరేషన్, కుకింగ్ మొత్తం నేనే నా ఓన్గా. మేము ఉండేది ఢిల్లీలో కదా, సో అక్కడ డెకరేషన్ వాటికి కానీ కుకింగ్ కానీ ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి కానీ అవ్వదు. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. వెళ్ళి 25 డేసే అయ్యింది. సో అందుకే ఇంకా మొత్తం నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను. ఫుడ్ అయినా కానీ డెకరేషన్ అయినా కానీ అంతా బాగుంది. బట్ ఆ గిఫ్ట్ విషయంలోనే నేను ఆ రోజు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మంచి పర్ఫ్యూమ్ ఇద్దాం అనుకున్నా. ఆ పర్ఫ్యూమ్ ఆర్డర్ పెట్టాను, బట్ టైంకి రాలేదు. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను. సర్లే, ఆ ఒక్క థింక్లో ఉంటే మళ్ళీ రిమైనింగ్ డే అంతా కొంచెం క్లమ్జీ అవుతుంది, డిస్టర్బ్ అవుతాను నేను ఇంకా అది పక్కన పెట్టి ఆ రోజు కేక్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు దానికి బట్టలు ప్లస్ చిన్న పర్ఫ్యూమ్ ఇచ్చా. బట్ నార్మల్ కాదు, అది కూడా మంచిదే. అవి తర్వాత చిన్న బ్రేస్లెట్ ఒకటి అప్పటికప్పుడే పర్చేస్ చేసి ఇచ్చాను. సో అది కూడా చాలా హ్యాపీ అయింది. అది కూడా ఇప్పుడు అందుకే మెమరీ అయింది. మేమిద్దరం డ్యాన్స్లో ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. తను హ్యాపీ, నేను కూడా హ్యాపీ. తన ఎగ్జైట్మెంట్ చూసి నేను ఇంకా ఎగ్జైట్ ఉన్నాను. ఇద్దరం మంచిగా చిల్ అయ్యాము ఆ రోజు. సో హ్యాపీ మూమెంట్ని మెమరబుల్గా ఉండాలని నా బ్యూటిఫుల్ సోర్స్తో పంచుకోవాలనిపించింది. అందుకే ఇవన్నీ దాచి క్రియేట్ చేసి మీకోసం పెట్టాను. మీకోసం కాదు, హ్యాపీలో ఏదో మాట్లాడితే కొంచెం క్షమించి జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ప్లీజ్. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఫుడ్ అదంతా నేను చేసింది పాస్తా, బ్రెడ్, బిర్యానీ. ఇప్పుడు చూసారు కదా ఇంతకుముందు చికెన్ రెసిపీ, ఇవన్నీ నేనే చేసా. డెకరేషన్ మొత్తం కూడా. సో అలా హ్యాపీ ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి. బాయ్ బాయ్.